రూమ్లోకి వెళ్తున్నానండి. మా రూమ్లోకి మేము ఇవాళ మీకు సర్ప్రైజ్ ఒకటి ఇస్తానండి. ఇంకా ఇక్కడ వాషింగ్ మిషన్లో ఇవాళ బట్టలు ఉతుక్కుంటున్నామండి. సర్ప్రైజ్ చూపెడుతున్నాను మీ అందరికీ. నా మోటివేషన్ ఎలా ఉంటుంది మీరు చెప్పాలి అన్నీ వివరించి. ఏంటంటే ఇంకోండి పప్పు సారు బాగా పెట్టుకున్నామండి. ఇవాళ మరిగిపోతుంది, గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి. ఇండియా పప్పు సారు అండి. ఇది మామూలుగా ఉండదండి. ఏసుకుని గిన్నెడు అన్నం తినొచ్చండి. ఇవాళ మామూలుగా తినక్కర్లేదండి. ఇవాళ పండగండి మాకు. ఇది అయిన తర్వాత రైస్ ఒకటి పెట్టుకున్నామండి. రూమ్లోకి వెళ్తున్నాను, మా రూమ్లోకి. ఇంకోండి ఇది మా చిన్న రూమ్ అండి. ఇది ముగ్గురు ఉంటామండి ఇందులోనే అన్నీ బ్రెడ్ గిడ్డు మొత్తం అన్నీనండి. ఇంకోండి ఏం చేస్తామండి, బ్యాచ్లర్ కదండి ఇక్కడ, బ్యాచ్లర్. ఇంకండి ఇక్కడ వంట అండి. ఇది కుక్కర్లో పెట్టుకుని వండేసుకుంటామండి. ఇక్కడ ఏది కావాలంటే అన్నీ తెచ్చుకుంటామండి. ఇంకండి మేము ఇత్తిరి చేసుకున్నాం, ఇత్తిరి పెట్టు అవన్నీ. వంటలో మాత్రం మా వాడు బాగా చేస్తాడండి. వంట ఇంకానే చూసారండి బ్రెడ్ గిడ్డు. బ్యాచ్లర్ కదండి ఇవన్నీ. ఏంటంటే ఇక్కడ ఏంటంటే మా ఇంట్లో ఇంట్లో ఇవాళ పని చేస్తున్నారండి. అంటే కొత్తగా బిల్డింగ్ కడుతున్నారా. మెయిన్ ఏంటంటే మీకు చూపెట్టాలంటే పైన ఉంటారండి ఇంకో జనం. పైన కర్ర మీద నడిచేస్తారు. చూడండి మొత్తం ఇదంతా ఓపెన్ ప్లేస్ అండి. బయట అండి ఇదంతా ఓపెన్ ప్లేస్ అండి. ఏంటంటే మీ చూడాలండి మీరు అందరూ. ఇంకా మాకు పిల్లి 2 పిల్లల్ని ఎట్టిందండి. అది బుజ్జిమండ అంత ఖాళీగా ఉందండి. ఇంకోండి ఇది అంత ఖాళీగా ఉందో చూపిస్తాను. ఇది మా కార్ అండి. ఇది మా కోయిటోళ్ళు కారే, మేము తోలుతాం. ఇంకా లొకేషన్ ఆయన ఉన్న అతను బాబు ఉండి, అతని పేరు మసీదు కుళ్ళు అండి. ఇది అంతా బయట ప్రపంచం అండి. ఎక్కడికైనా వెళ్ళాలన్నా చేయాలన్నా బయట ప్రపంచం అండి. ఇది బిల్డింగ్లు బాగుంటాయి. ఇండియా ఎలాగే ఉంటుంది, సేమ్ హైదరాబాద్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది. అలాగన్నా చూపెట్టింగ్ ఈ బల్దీ డబ్బాలండి. మీరు ఏంటంటే మీకు సర్ప్రైజ్ అండి. అంతా చూడండి. మీరు ఆనందంగా మమ్మల్ని ఫాలో చేయాలి. మిమ్మల్ని ఒక బ్రదర్ లాగా, ఒక సిస్టర్ లాగా, ఒక అన్నయ్య లాగా అందరినీ భావించుకుంటాను. సబ్స్క్రైబ్ అని అందరినీ. ఏంటంటే మీరందరూ మోటివేషన్ చేసి ఒక లైక్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.